హాయ్ అండి అందరికీ. ఎప్పుడు ఒకేలాగా చేప ముక్కలను ఫ్రై కాకుండా ఈసారి ఫుల్ చేపని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది సాంబారు, పప్పు, చారు, రసంకి నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఉల్లిపాయ నిమ్మరసంతో స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. ముందుగా 1 కేజీ చేపను తీసుకున్నానండి. ఇది పొట్ట భాగం అంతా క్లీనింగ్ చేయించేసాను. అలాగే దానిపైన ఉన్న పొలుసులు కూడా క్లీన్గా చేసేసి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టించేసాను. ఈ చేపకి ఉన్న తలకాయ మాత్రం విడిగా కట్ చేయించేసానండి. ఎందుకంటే అందులో చక్కగా మసాలా పెట్టి చేస్తే బాగుంటుంది కాబట్టి. కావలసిన మసాలా తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూను పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాని ఈ చేపకి బాగా పట్టించాలి. ఫస్ట్ అయితే నేను ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఘాట్లలో పెట్టేస్తున్నానండి. దానివల్ల మొత్తం అంటుకుంటుంది లోపలికి. ఉప్పు కారం బాగా టేస్ట్ అనేది బాగా పడుతుంది. అందుకని ఫస్ట్ ఘాట్లకైతే రాసేసుకున్న తర్వాత మొత్తం చేప మొత్తం రాసుకోవాలి. ఈ విధంగా చేప మొత్తం రాసిన తర్వాత లోపల పొట్ట భాగంలో కూడా రాస్తున్నానండి. ఈ విధంగా పొట్ట భాగంలో రాయడం వల్ల మనకి ఉడికినప్పుడు లోపల నుంచి కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. పైనే కాకుండా చప్పగా ఉండదు. అప్పుడు ఫిష్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మసాలాని చేపకి బాగా పట్టించిన తర్వాత చేప తలకి కూడా మసాలా అనేది బాగా పట్టించేసానండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. టైం ఒకవేళ సరిపోకపోతే 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అండి నేను స్టవ్ వెలిగించుకొని 1 కడాయి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి నేను పెద్ద కడాయే పెట్టానండి. ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. ఎక్కువ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేయలేదు. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ చేపను వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ఈ చేపని ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కేంత వరకు కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఉందండి. ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేడి ఉన్నా కూడా ఫిష్ అనేది అడుగున మాడిపోతుందండి. మీడియం ఫ్లేము పెట్టానండి. ఫిష్ అనేది మాడిపోకుండా ఉండాలంటే మీడియం ఫ్లేము లేదంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ చేప అనేది బాగా ఉడకాలి, అలాగే ఫ్రై అవ్వాలి కాబట్టి నేను మూత పెడుతున్నాను. ఇక్కడ మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే నేను మూత పెట్టి ఉడికించానండి. ఇక్కడ ఫిష్ అనేది ఫ్రై అవుతుంది, అలాగే ముక్క మొత్తం ఉడుకుతుందండి. కాసేపు తర్వాత మూత తీసానండి. చూడండి ముక్క అనేది చక్కగా ఉడికింది, అలాగే అడుగున కూడా బాగా వేగిపోయిందండి. ఇక్కడ ఈ కడాయికి కొద్దిగా చేప అనేది అంటుకుంటుందండి. ఎందుకంటే నాన్ స్టిక్ అయితే అంతగా అంటుకోకపోవచ్చు. ఇది నార్మల్ కడాయి కాబట్టి కొద్దిగా అంటుకుందండి. ఫిష్ అనేది ఊరికే విరిగిపోతుందండి. ఉడికిపోయింది కాబట్టి విరిగిపోకుండా నీట్గా తిప్పుకోవాలి. అందుకని నేను ఇంకొక గరిటె సహాయంతో రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా రెండో వైపు ఒక సైడు ఉడికిపోయింది, రెండో వైపు వేగిపోయిందండి. చూడండి ఇక్కడ స్కిన్ అనేది చక్కగా వేగిపోయింది. ఈ ఫిష్ అనేది రెండో వైపు కూడా వేగిపోయింది కాబట్టి తీసేస్తున్నానండి. ఇప్పుడు ఫిష్ తల కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఫిష్ తల కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ చేప తల అనేది లేదండి. చేప తల ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే కారము, ఉప్పు, అలాగే నిమ్మరసం వేసారండి. ఈ విధంగా అన్నంలో కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. పచ్చడి కలుపుకున్నట్టుగా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.